నిరుద్యోగ యుద్ధం మొదలైంది. మళ్ళొకసారి యుద్ధం మొదలు పెడదామా? ఎందుకంటే గత టిఆర్ఎస్ గవర్నమెంట్ పైన యుద్ధం చేశాము. ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వలేదని. వాళ్ళు దొంగలంటే వీళ్ళు గజ దొంగలయ్యారు. ఇది ముమ్మాటికి వాస్తవం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు తప్ప ఒక్క ఉద్యోగం ఎక్కువ లేదు. ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్తున్నారు. 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. 60,000 ఉద్యోగాలు ఎవరు అంటే దాంట్లో 50,000 ఉద్యోగాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు. వాళ్ళకు 6 నెలల ముందు కనుక నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే, సంవత్సరం ముందు ఇచ్చారు, 6 నెలల ముందు కనుక నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఇవాళ వీళ్ళు 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకునే అవకాశం వీళ్ళకి ఉండేదా అంటే ఉండేది కాదు. వాళ్ళు లేట్ చేశారు కాబట్టి వీళ్ళు 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. మరి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో మీరు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలనే మళ్ళీ మేము ఇస్తున్నామని చెప్పారు. ఒక్కలైనా రాసుకున్నారు ఎక్కడంటే యాడ రాయలేదు. దొంగ హామీలు ఇచ్చారు. మమ్మల్ని ఇవాళ రోడ్ల మీద తిప్పుతా ఉన్నారు. ఒకటే చెప్తున్నాం, ఇవాళ యుద్ధం మొదలు పెట్టినాం. రేపు స్థానిక సంస్థ ఎన్నికల నోటిఫికేషన్ లేదా, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు లేదా, నోటిఫికేషన్ లేదా, మా నోటిఫికేషన్ ఇవ్వకపోతే 5,000 లక్షల మందితో విస్తరిస్తాం. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే, విద్యార్థుల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మీ నోటిఫికేషన్ ఇవ్వాలా. అప్పటి వరకు స్థానిక సంస్థ నోటిఫికేషన్లు కనుక వస్తే ఎట్టి బస్సుల విద్యార్థుల మోకం. ఒకవేళ మీరు అయినా మీరు ఎన్నికలు పోతామంటే ఊరూరు తిరుగుతాం, లైబ్రరీ వెళ్తాం, అన్ని జిల్లాలలో మీటింగ్ పెడతాం, ట్యాంక్ బండ్ పైన మరోసారి మిలియన్ మార్చి పెడతాం. విద్యార్థుల యొక్క దమ్మెంతో చూపిస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. గత 10 రోజులుగా మన విద్యార్థులు జనార్దన్ గాని, ఇంద్ర గాని, అలాగే జీవనందన్ 46 విద్యార్థులు, ఆకాశ్ గాని, శంకర్ గాని, కళ్యాణ్ గాని, పత్తూజ గాని, అస్మా గాని, చాలా మంది విద్యార్థులంతా ఊరూర మురిగినాం, లైబ్రరీ మురిగినాం, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఈ 10 రోజులుగా జరిగిన ప్రచారంలో నిరుద్యోగులని కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేస్తుందని మనం సోషల్ మీడియా ద్వారా వెరక చేసినాం. అయినా మీ మొండికి పోతాం. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ఏ ఒక్క కాంపిటీషన్ ఎగ్జామ్ రాయలే. బ్యాక్ డోర్ నుంచి ముఖ్యమంత్రి అయింది. బ్యాక్ డోర్ నుంచి ముఖ్యమంత్రి అయినా కావాలా? ఆయన చదువులో ఇంటర్మీడియట్, ఆయన చదువులో ఇంటర్మీడియట్, డిగ్రీ మొత్తం దొంగ చదువులే. దొంగ చదువు జరిగినటువంటి రేవంత్ రెడ్డికి విద్యార్థుల బాధలు తెలియవు. ఆయన ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా డబ్బులు సంపాదించి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలను మేనేజ్మెంట్ చేసి పిసిసి అధ్యక్ష పదవులు 200 కోట్ల రూపాయలకు కొనుక్కొని మీతో ఎమ్మెల్యే కొనుగోలు చేసి వాళ్ళ ముఖ్యమంత్రి ఉండు. ఆయనకు మనకు నిరుద్యోగుల బాధలు తెలుసా అంటే తెలియదు. అందుకే ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం ఇవాళ మహాగర్జన పెట్టినాం. పోలీసులు ఏమంటారంటే అశోక్ సార్ వస్తే మేము అనుమతి ఇవ్వం, ఇందిరా పార్క్ పర్మిషన్ అని చెప్పేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఇవాళ వరకు నా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి, ఎక్కడ ఎక్కబోతారని చెప్పేసి పరిస్థితి వస్తుంది. ఎందుకు మేమన్నా దొంగలమా? ఉద్యమకార్యం తెలంగాణ ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళం. అశోక్ సార్ ఉద్యమకారుడా పేరాసే చెప్పండి, మీరే చెప్పండి. నికార్సుగా 4 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నాం. ప్రతి రోజు మీద మేము కొట్లాడుతున్నటువంటి అంశం ఈ అందరూ కూడా తెలుసు. కాబట్టి మీరందరూ మా ఎంత నడవాలా? వేదిక మీద ఉన్న వాళ్ళందరూ మా ఎంత నడిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగా 15 రోజుల్లోగా జీపీఓ ఉన్నటువంటి 7,404 ఉద్యోగాలు ఇవ్వాలా, ఇచ్చి తీరాలా. రెవెన్యూ మంత్రి గారు మీకు చదువు లేకపోతే, మీకు రెవెన్యూ వేసిన అవగాహన లేకపోతే, పాతలు తీసుకుంటారా కొత్తలు తీసుకుంటారా అవగాహన లేకపోతే మాతో చర్చలు జరపండి. మేం చెప్తాం, మీకు సబ్జెక్టు నేర్పిస్తాం. ఖచ్చితంగా 15 రోజుల్లోగా 15,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. పోలీసు ఉద్యోగాలకు 3 ఏళ్ళు అవుతుంది పోలీసు ఉద్యోగాలు ఇచ్చి. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ లో పోలీసు ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు ఉంటారు. మీరు అధికారంలోకి వచ్చినాక ఒక్క ఉద్యోగం ఇంటిరా పోలీసు. కొంతమంది మధ్యవర్తులు ఇవాళ ఉన్నటువంటి బల్మూరు వెంకట్ లాంటి వాళ్ళు ఏమంటారంటే గ్రూప్ 1 కోట్ల కేసులు అంటున్నారు. నీకేమైనా అవగాహన ఉందా? నీకు పీజీ అంటే తెలుసా? నీ గురుకుల ఉద్యోగం అంటే తెలుసా అంటే నీకు తెలియదు. కాబట్టి నువ్వు మాట్లాడకు, నీకు సబ్జెక్ట్ అవగాహన లేదు. మైక్ పట్టుకుని ఏదో ఎన్నుతున్నావు.
గ్రూప్ 1 కేసు ఉంటే, ఒక గ్రూప్ 1 మీద కేసు ఉంటే 25 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వాడిని ఎవరు అడ్డుకుంటున్నాడు? ఒక గ్రూప్ 1 మీద కేసు ఉంటే గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది. అది పాత నోటిఫికేషన్లు, నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లు కావు, నీ గవర్నమెంట్ నోటిఫికేషన్లు కావు, నువ్వు ఇచ్చిన దొంగ మాట 60,000 ఉద్యోగాలు అబద్ధం మాటలు మారుతున్నారు. ఖచ్చితంగా మేమేమంటున్నామంటే 20 రోజుల్లోగా మీ డెడ్ లైన్ పెడుతున్నాం. ఇవాళ 20వ తారీఖు జూలై 10లోగా మీరు కనుక నోటిఫికేషన్ ఇవ్వకపోతే, స్థానిక సంస్థ ఎన్నికలు పోతే ఖచ్చితంగా మేము 1,00,000 మందితో నిరుద్యోగులు ముట్టడి చేస్తాం, మంత్రులను ముట్టడి చేస్తాం, ఎమ్మెల్యేలను ముట్టడి చేస్తాం. పార్టీలకు అతీతంగా మీ ఎంతవరకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ప్రతి లైబ్రరీ నింటాం, ఒక్కొక్క జిల్లాలో 10,000 మందితో మీటింగ్లు పెడతాం. నిరుద్యోగ ఉద్యమం స్టార్ట్ అయింది. మరొకసారి అస్సాం గణపరిషత్ లాగా మేము మారితే, మేమే పార్టీలు పోతే మీకు పుట్టగతులు ఉండవు. నిరుద్యోగులమంతా ఏకం కావడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఏకమవుతాం. ఏ ఉద్యోగాలు ఇవ్వండి, 7 ఉద్యోగాలు ఇవ్వండి, అన్ని రకాల ఉద్యోగాలు ఇవ్వండి, గ్రూప్స్ ఉద్యోగాలు తక్షణమే ప్రకటించండి. మీరు ఎందుకు ఇస్తున్నారు? శాతగాని వాళ్ళు. నీకు అయ్యాల బడ్జెట్ తెలియదా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు, 2 లక్షల ఉద్యోగాల ప్రణాళిక అన్నప్పుడు నీకు బడ్జెట్ ఉంటే లేదా? ఏ సోయి లేకుండా ముఖ్యమంత్రి అయినవా? నీవు నన్ను ఘోషణ ఇవ్వమంటున్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి ప్రేమపోయుడు, రాష్ట్రం దివాలా తీసింది. ఇవాళ అన్ని రకాల బిజినెస్లు మొత్తం పడుకున్నాయి. ఎవరిని అడిగినా హోటల్ నడుస్తలేదు, కిరాణా షాప్ నడుస్తలేదు, రియల్ ఎస్టేట్ నడుస్తలేదు, ఆటో నడుస్తలేదు. ఒక బస్సులు మాత్రమే ఫ్రీ బస్సులు కాబట్టి బస్సులు నిండుతున్నాయి తప్ప ఏ ఒక్కడ ఆనందంగా లేడు. మీకు పరిపాలన చేత కాకపోతే రేవంత్ రెడ్డి, నీకు పరిపాలన మీద అవగాహన లేదు. ఉన్నది. కానీ తక్షణమే మీకు డెడ్ లైన్ పెడుతున్న జూలై 10వ తారీఖులోగా మా నోటిఫికేషన్ల ప్రక్రియ మొదలు పెట్టకపోతే మీ అంత చూస్తాం. ఎన్ని కేసులు పెడతావు పెట్టుకోండి. గత గవర్నమెంట్ 15 కేసులు పెట్టింది. నీకు ప్రజాపాలన పెట్టినావు, నా పైన 3 కేసులు పెట్టావు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నా పైన ₹1 కోటి పరువు వేసింది. అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాల్యూ ఎంత అంటే కేవలం ₹1 ఓన్లీ ₹1 ఇచ్చేది పోతుంది. ₹1 అంటే 10 కోట్ల కన్నా ఇస్తానన్నా మేము కనీసం ఆనందంగా ఉండే వాళ్ళం. ₹1 వేసుకున్నాను. ఎందుకంటే మీ వాల్యూ అంతే ఉంది. కాబట్టి గ్రూప్ 2లో గ్రూప్ 1లో 200 ఉద్యోగాలు అమ్ముకున్నారని మాట్లాడితే మా పైన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే డెడ్ లైన్ పెడుతున్నాం. వచ్చే జూలై 10లోగా, ఇవాళ జూన్ 20, జూలై 10లోగా ఉద్యోగాల నియామక ప్రక్రియ మొదలు పెట్టకపోతే తక్షణమే 7,400 జీపీ ఉద్యోగాలు ఇవ్వాలా, పోలీస్ ఉద్యోగాలు ఇవ్వాలా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన ప్రణాళిక మొదలు పెట్టాలా. డిఎస్సి ఖాళీలు ఉన్నాయి, మోడల్ స్కూల్ ఖాళీలు ఉన్నాయి, అన్ని రకాల గురుకుల ఖాళీలు ఉన్నాయి. తక్షణమే 30,000 ఉద్యోగాలు విద్యా వ్యవస్థలో మొదలు పెట్టండి. దానికోసం యుద్ధం ప్రకటిస్తున్నాం. ఇవాళనే మొదలు పెట్టినాం. యుద్ధం మొదలైన అంశానికి అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేస్తుంది కోరుతాను. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్